తెలంగాణ భవన్లో కూడా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు కేటీఆర్. తెలంగాణలో మరోసారి సంక్షేమం, అభివృద్ధి రాజ్యం రావాలని ఆకాంక్షించారు. నియంతృత్వం లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు కేటీఆర్. రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. ఎదురొడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తూనే ఉన్నాం. ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది.